హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు తెలుగు వైబ్స్ ఇన్ యూఏఈ. ఈరోజు మనం అబుదాబి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాము. దీన్నే జయాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కూడా అంటారు. ఇప్పుడు మనం అబుదాబి ఎయిర్పోర్ట్కి ఎంట్రన్స్లో అయితే ఉన్నాము. మేమైతే యూఏఈ నుంచి ఇండియాకి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు మేమైతే వెకేషన్ అయితే తీసేసుకున్నాం, అందుకే మేమైతే వెళ్తున్నాం. ఇప్పుడు మనం అబుదాబి ఎయిర్పోర్ట్ మొత్తం ఫుల్ వ్యూ అయితే చూపించేస్తాను, చూసేయండి. ఇప్పుడు మనం అబుదాబి ఎయిర్పోర్ట్కి ఎంట్రన్స్లో అయితే ఉన్నాము. ఇలా మనం ఎంట్రన్స్లో నుంచి ఎంటర్ అయిపోయిన తర్వాత మనమైతే ఇక్కడ ఈ టోల్ ప్లాజాని దాటేసేయాలి. నెక్స్ట్ మనకైతే ఇక్కడ పార్కింగ్ ఏరియా అయితే ఉంటుందన్నమాట. అబుదాబి ఎయిర్పోర్ట్లో ఓన్లీ పార్కింగ్ టైం 10 మినిట్స్. మనం 10 మినిట్స్ కంటే ఎక్కువసేపు ఉన్నామంటే మనకైతే పెయిడ్ అయితే వేసేస్తారు. సో ఇవన్నీ మీరు చూసినట్లయితే ఇవన్నీ సోలార్ ప్యానెల్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. నేనైతే చాలా ఎక్కువగా చూశాను ఇక్కడే. ఈ పార్కింగ్ అంతా కూడా సోలార్ ప్యానెల్స్తో నిండిపోయింది. ఇట్లా మనమైతే ఎంటర్ అయిపోయాము. ఇప్పుడు మనం లిఫ్ట్లో ఉన్నాము. లిఫ్ట్లో నుంచి మనమైతే మరి పైకైతే వచ్చేసాము. ఇట్లా చూసుకున్నట్లయితే మనం ఎయిర్పోర్ట్లోకి ఎంట్రన్స్లోకి అయితే ఇట్లా వచ్చేస్తే 1 and 3 అయితే ఉన్నాయన్నమాట, ఫస్ట్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తే మనం లోపల నుంచి బయటకు చూస్తుంటే మనకైతే ఎయిర్పోర్ట్ అంతా కనిపిస్తుంది. అక్కడ బ్లూ స్క్రీన్ కనిపిస్తుంది కదా, అక్కడైతే మనకి ఇప్పుడు ఫ్లైట్స్ ఏమేమి ఉన్నాయి, ఏ టైంకి అయితే ఉన్నాయి అనేది అయితే డిస్ప్లే అవుతుందన్నమాట. నెక్స్ట్ మనం ఇట్లా అయితే కొంచెం ముందుకు వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు మనం చెక్ ఇన్ ఏరియాలోకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మేము ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాం, కానీ ఇక్కడ చెక్కింగ్ కంటే ముందు కూడా సెక్యూరిటీ చెక్ చాలా బాగా జరిగిందనమాట. అన్ని డీటెయిల్గా అయితే అందరినీ కూడా బాగా చెక్ చేసేసారు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ని బట్టి. మేమైతే ఈ సిచ్యువేషన్స్లో ఇండియాకి వెళ్ళడం అయితే చాలా భయం అయితే వేసింది. బట్ అయినప్పటికీ కూడా మేము ఇండియాకి అయితే బయలుదేరిపోయాము. ఇక్కడ నుంచి మేమైతే మీకు ఎయిర్పోర్ట్ అంతా చూపించాలని చెప్పేసి నేను మీకు ఫుల్ వ్యూ అయితే చూపించాలని అయితే అబుదాబి అంతా ఎయిర్పోర్ట్ని మీకు చూపించేస్తున్నాను. సో ఇట్లా మనం చెక్ ఇన్ ఏరియాలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత మన లగేజ్ అంతా కూడా ఇక్కడ వేసేసి వెయిట్ చెక్ చేసేస్తారు. ఇంకా వెయిట్ చెక్ చేసిన తర్వాత దానికంటే ముందుగా మనం ఇక్కడ లైన్లో అయితే నుంచున్నాము. ఇక్కడ ఫ్యామిలీకే లైన్ ఉంది, అండ్ బ్యాచిలర్కి లైన్ ఉందన్నమాట. 2 లైన్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ మన ఫ్యామిలీ లైన్లోకి అయితే వచ్చేసాము. నెక్స్ట్ మన లగేజ్ అంతా కూడా తీసుకెళ్ళిపోయి వెయిట్లో అయితే వేసేస్తారనమాట. వేయింగ్ మిషన్ మీద పెట్టేస్తారు. అక్కడ కనిపిస్తున్నాయి కదా ఆ బ్లాక్గా బెల్ట్స్, వాటి మీద అయితే పెట్టేస్తారు. నెక్స్ట్ వెయిట్ చెక్ చేసిన తర్వాత ఒక్కొక్క బాక్స్కి అంటే ఒక్కొక్క టికెట్కి వచ్చేసి 30 కేజీ వచ్చేసింది. హ్యాండ్ లగేజ్ వచ్చేసి 7 కేజెస్ అనమాట. ఇట్లా మన వెయిట్ అయితే ఉందన్నమాట. ఎతిహాద్ ఫ్లైట్కి అయితే ఇప్పుడు మనం బయలుదేరుతున్నాం. సో మనమైతే మోస్ట్లీ అబుదాబిలో చూసామంటే ఎతిహాద్ ఎయిర్వేస్ మాత్రమే ఎక్కువగా ఉంటాయి. ఇంకా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా మిగతాయి కూడా ఉంటాయి, బట్ ఆ ఎతిహాద్ అనేది ఇక్కడ మెయిన్ అనమాట. సో ఇట్లా మనం అబుదాబి ఎయిర్పోర్ట్ నుంచి మనం కొంచెం చెక్ ఇన్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఇమిగ్రేషన్కి అయితే మూవ్ అయిపోతాము. ఇట్లా బాక్సెస్ అన్నీ ఇలా బెల్ట్ మీద పెట్టేసిన తర్వాత ఇవన్నీ అయితే వెళ్ళిపోతాయి అనమాట. మన వెయిట్ ఒకవేళ ఎక్కువగా ఉంది అంటే మనకైతే ఫైన్ పడిపోతుంది ఖచ్చితంగా. ఇగోండి ఇక్కడ వెయింగ్ మిషన్లో వెయిట్ చూపిస్తుంది అనమాట, ఎన్ని కేజెస్ ఉంది అనేసి. ఒక్క బాక్స్కి వచ్చేసి మనం 30 కేజీ అయితే పెట్టుకోవాలి. మోస్ట్లీ మేము 27 కేజెస్ పెట్టుకుంటాము, అంతకుమించి ఎక్కువ అయితే మేము పెట్టుకోము. ఇక్కడ చూస్తే చాలా కెమెరాస్ ఉన్నాయి, మీరు చూసారో లేదో. చెక్ ఇన్ అయిపోయింది, ఇప్పుడు మనం లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇలా ఎయిర్పోర్ట్ అంతా కూడా చాలా పెద్ద పెద్ద కెమెరాస్ ఎక్కువగా అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మనం మన లగేజ్ తీసుకుని మన హ్యాండ్ లగేజ్తో మనం అయితే మూవ్ అయిపోతున్నాం. నెక్స్ట్ మనం ఇమిగ్రేషన్కి వెళ్తాము. ఇమిగ్రేషన్లో మనమైతే వీడియో తీయకూడదు కాబట్టి నేను వీడియో తీయలేదు. ఇట్లా అబుదాబి ఎయిర్పోర్ట్ చూసినట్లయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ మనకు కావాల్సిన దుబాయ్ డ్యూటీ ఫ్రీ కానీ లేకపోతే చాక్లెట్స్ కానీ మనకి ఏమైనా కావలిస్తే ఖచ్చితంగా ఇక్కడైతే షాపింగ్ చేసేయచ్చు. నాకైతే ఎక్కువ టైం లేదు కాబట్టి మేము హడావుడిగా బయలుదేరిపోయాం కాబట్టి మేమైతే ఏం షాపింగ్ చేయలేకపోయాము. ఇక్కడ మనకు కావాల్సిన మెక్డొనాల్డ్స్, బర్గర్స్, ఇంకా తినడానికి ఏమైనా మనకి స్నాక్స్ కూడా అన్నీ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన పాస్పోర్ట్కి ఖచ్చితంగా ఒక 2 బాటిల్స్ అయితే తీసుకెళ్ళిపోవచ్చు డ్యూటీ ఫ్రీలో. ఇక్కడ మనం చూస్తే ఇంకా అబుదాబి ఎయిర్పోర్ట్ అంతా కూడా చాలా బాగుంది, ఒకసారి మీరైతే చూసేయండి. ఇక్కడ మొక్కలు అండ్ పైన చూసారంటే చాలా పెద్దగా ఉంటాయి. ఇక్కడ మనం పెద్ద అన్నీ కూడా చూస్తాము ఇక్కడ సెంటర్లో. ఇవన్నీ కూడా ఇంకా అంతేకాకుండా ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్ళిపోతున్నాం అనమాట. నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తామంటే మనం డిపార్చర్స్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మనం డిపార్చర్స్ చూసుకుంటే A2 వచ్చేసింది. ఇక్కడ మనం A2లో నుంచి అయితే మనం వెళ్ళిపోతున్నాం అనమాట. ఈ గేట్ ఇచ్చేసారు మనకి. A2 గేట్కి
మనం ఇట్లా ఎక్స్కలేటర్ ఎక్కేసి అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు మీకు కనిపించేది ఇదంతా అవుట్ సైడ్. ఇక్కడ మనం లోపల ఎక్స్కలేటర్ మీద నుంచి చూస్తుంటే అవుట్ సైడ్ కూడా మనం చూస్తాము. అక్కడైతే ఫ్లైట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ చాలా రకాల ఫ్లైట్స్ ఉన్నాయి. ఇది చాలా పెద్ద ఎయిర్పోర్టే. ఇట్లా మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకైతే మన గేట్ వచ్చేసింది అనమాట. ఇంకా నెక్స్ట్ మన గేట్లో నుంచి మనమైతే అక్కడ ఒక 5 or 10 minutes వెయిట్ చేసిన తర్వాత డిపార్చర్స్కి అయితే పిలిచేశారనమాట. ఇదిగోండి, ఇది కనిపించేది బ్రిడ్జ్. ఇందాక మనం వచ్చేసాం కదా, బయట నుంచి కనిపిస్తుంది అనమాట. మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఎంట్రన్స్ అయ్యే దారి అది. ఇప్పుడు గ్లాసెస్లో నుంచి చూసింది. నెక్స్ట్ ఇట్లా మనం ఎంట్రన్స్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం, A2 గేట్స్లోకి. ఇట్లా A2 గేట్స్ ఏంటి అనుకుంటున్నారా? మనకి బోర్డింగ్ పాస్ ఇచ్చేస్తారు చెక్ ఇన్ అయిపోయిన తర్వాత. మన సూట్ కేసులు అన్నీ వేసేసిన తర్వాత ఇప్పుడు మనం A2 నుంచి A5 A9కి అయితే వచ్చేసాము. ఇవన్నీ దాటుకుని మన గేట్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇవన్నీ మీరు చూసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అబుదాబి ఎయిర్పోర్ట్ని ఎవరెవరైతే విజిట్ చేశారో. అండ్ అబుదాబి ఎయిర్పోర్ట్ అనేది చాలా ఫేమస్ అండ్ చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి A4 A2 A3 A1 ఇవన్నీ బోర్డింగ్ పాస్లో మనకి మన ఫ్లైట్ని బట్టి ఏ గేట్ అనేది డిసైడ్ చేస్తారు. మనం ఆ గేట్కి అయితే వచ్చేయాలన్నమాట. ఇంకా మా బోర్డింగ్ పాస్కి సంబంధించి మేమైతే ఇట్లా A4 గేట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మనం గేట్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి మనం ఎక్కబోయే ఫ్లైట్ అయితే పక్కనే ఉంది. ఇక్కడ మనం ఎక్కబోయే ఫ్లైట్ ఇదే ఎతిహాద్ ఫ్లైట్ అనమాట. ఇంక చూసుకున్నట్లయితే ఎతిహాద్ ఫ్లైట్కి చాలా పెద్ద స్టోరీనే ఉంది. మాకైతే 1 day ముందే ఇచ్చేసారు. మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మేమైతే బుక్ చేసుకున్నది ఒక రోజు వెనకాల, బట్ మాకైతే సాటర్డే బుక్ చేసుకున్నాం. మాకైతే ఫ్రైడేనే వచ్చేసింది. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మేము హడావుడిగా లగేజ్ అంతా సర్దేసుకున్నాము. 12 hours బిఫోర్ అయితే ఇన్ఫామ్ చేశారు, మెయిల్ వచ్చిందనమాట, ఫ్లైట్ చేంజ్ అయిపోయిందని చెప్పేసి. ఇట్లా చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు ఇంత పెద్ద ఎతిహాద్ ఫ్లైట్లో అయితే మనం నెక్స్ట్ జర్నీ కొనసాగిస్తాము. ఇట్లా మనకి ఇక్కడికి కాకుండా ఇంట్లో బోర్డింగ్ పాస్ చెక్ చేసేస్తారు. నెక్స్ట్ మన టికెట్ కూడా వాళ్ళు చూసేసుకుంటారు. నెక్స్ట్ మనల్ని అయితే ఎల్లో చేసేస్తారు అనమాట. ఇట్లా మనమైతే ఫ్లైట్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఫ్లైట్లోకి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ మనకైతే డిపార్చర్స్లోకి వెళ్ళిపోతున్నాము. ఈ డిపార్చర్స్ క్రాస్ చేసుకున్నామంటే వీటికి కొంచెం ముందుకు వెళ్ళామంటే మనకి ఏరోప్లేన్లోకి వెళ్ళే ఎంట్రన్స్ ఇది అనమాట. ఇదిగోండి, ఇట్లా మనకైతే ఏరోప్లేన్లోకి ఎంటర్ అయిపోయేది ఉంటుంది. ఇట్లా మనం ఎతిహాద్ ఫ్లైట్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఇది ఎతిహాద్ ఫ్లైట్ పెద్దదైతే మనం బుక్ చేసేసుకున్నాము. ఇట్లా మనం పెద్ద ఫ్లైట్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. మేమున్న సిచ్యువేషన్లో అయితే 4 టైమింగ్స్ని క్యాన్సిల్ చేసి ఒక టైంలో పెట్టేస్తారు. అంటే ఇంకా అందరికీ చిన్న చిన్న ఫ్లైట్ కూడా క్యాన్సిల్ చేసి అందరికీ పెద్ద ఫ్లైట్ ఇచ్చేసేసారు. ఇట్లా అయితే పెద్ద ఫ్లైట్లోకి అందరం మూవ్ అయిపోతున్నాము. ఇప్పుడు మనం ఈ ఎతిహాద్ ఫ్లైట్లో ఇక్కడ నుంచి అబుదాబి నుంచి చెన్నైకి అయితే వెళ్తున్నాము. ఇది చెన్నైకి వెళ్ళే ఎతిహాద్ ఫ్లైట్. సో ఇట్లా మనమైతే అబుదాబి ఎయిర్పోర్ట్ని అంతా చూసేసాము. అండ్ ఇది వచ్చేసి ఇంకా మళ్ళీ ఇది నేను సెకండ్ పార్ట్ అనమాట. నేను మీకు ఈ వ్యూ అంతా చూపించాలని చెప్పి ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ అయ్యేది మొత్తం చూపించాలని. మేము ఫస్ట్ ఎంట్రన్స్ అయింది ఇప్పటి వరకు చూపించాను. ఇప్పుడు మేము ఇదైతే ఎగ్జిట్ అయ్యేది అనమాట. మా జర్నీ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ తిరిగి అబుదాబికి వచ్చింది ఈ వీడియో. సో ఇట్లా మీకు ఎయిర్పోర్ట్ మొత్తం కంటిన్యూగా చూపించాలని నేను మీకు ఇదైతే యాడ్ చేసేసాను. అండ్ అబుదాబి జర్నీ ఎలా ఉంది అనేది నేను మీకు ఫ్లైట్ వ్లాగ్ తర్వాత నేను మీకు మెన్షన్ చేస్తాను. మీరైతే ఖచ్చితంగా వాచ్ చేయండి. ఇట్లా మనం ఎంట్రన్స్లోకి ఎగ్జిట్ అయిపోయేటప్పుడు అనమాట, ఎంట్రన్స్ అయిపోయింది, ఇది ఎగ్జిట్ అనమాట. ఎగ్జిట్ అయిపోతున్నాము. ఇంకా ఎగ్జిట్ అయిపోయేటప్పుడు ఇక్కడ మనకైతే ఒక వెహికల్ అయితే వచ్చింది. ఎందుకంటే కిడ్స్ ఉన్నారు కాబట్టి యాజ్ యూజువల్గా ఎక్సిలేటర్ అయితే ఉంది. మనం ఎగ్జిట్లో నుంచి ఇట్లా మనకి ఈ వెహికల్ అయితే తీసుకెళ్ళిపోతుంది అనమాట. కిడ్స్ ఉన్న వాళ్ళని, ఇంకా హ్యాండిక్యాప్ వాళ్ళని, ఇంకా ఎవరైనా వృద్ధులు ఉంటే వాళ్ళకు కూడా అనమాట. ఇట్లా ఇదైతే వీళ్ళు వచ్చి పికప్ చేసేసుకున్నారు. ఇలా మనం ఎయిర్పోర్ట్ అంతా చూసేస్తున్నాము. ఈ ఎయిర్పోర్ట్ అయితే మరి చూడడానికి చాలా లగ్జరీస్ ఉంటే చాలా బాగుంటుందండి ఎయిర్పోర్టు. దుబాయ్ ఎయిర్పోర్టే, అబుదాబి ఎయిర్పోర్టే రెండు కూడా చాలా బాగుంటాయి, పెద్దవి. ఇక్కడ చూస్తే ఇంకా మనకైతే ఇక్కడ చాలా ఫేమస్ అయిన డిజైన్స్ అయితే ఉంటాయి. మీరు చూసుకున్నట్లయితే అంత గ్లాసెస్తో చాలా క్లాసీగా పెద్ద పెద్ద డిజైన్స్ ఉంటాయి, మార్బుల్స్ కూడా. ఇక్కడ చూసుకున్నామంటే ఇప్పుడు ఒక పెద్ద డిజైన్ వస్తుంది. ఇది పెద్ద ఫేమస్ డిజైన్. ఇక్కడైతే చాలామంది సినీ ఆర్టిస్టులు కూడా పెద్ద పెద్ద ఫొటోస్ అయితే పెట్టేసేసారు. చాలామంది చూసుకున్నట్లయితే నేను మీకు ఇదంతా ఎక్కువగా చూపించలేదు, కొంచెమే చూపించేశాను. సో మన వ్లాగ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కదా మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్.